కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా? రెండు పేర్లను పరిశీలిస్తున్నారా అంటే కవిత సన్నిహిత వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీతో కవితకు మధ్య గ్యాప్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. గ్యాప్ కారణంగానే కవిత సడన్గా బీసీ నినాదాన్ని భుజానికెత్తుకున్నారు. బీసీల సమస్యల మీద తాను మాత్రమే పోరాటాలు చేస్తున్నాను అనే హింట్ ఇస్తున్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఏ రోజు బీసీల సమస్యల గురించి మాట్లాడని కవిత ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి బీసీల సమస్యలపై గురించి ఒక్కటే ఊదరగొడుతున్నారు. ఇందులో భాగంగానే కొన్ని బీసీ సంఘాల నేతలతో కవిత తరచూ సమావేశాలు అవుతున్నారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో పార్టీతో సంబంధం లేకుండా కవిత సొంతంగా బీసీ సంఘాల నేతలతో సమావేశాలు అవడం పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏమాత్రం నచ్చలేదని సమాచారం. అయితే కవిత దూకుడుపై ఇద్దరు కూడా ఏమీ మాట్లాడకుండా జరుగుతున్నది చూస్తున్నారంతే. ఈ నేపథ్యంలోనే మేడే రోజున జరిగిన కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణను సాధించుకున్నాం, కానీ సామాజిక తెలంగాణను సాధించుకోలేదని కామెంట్ చేశారు. సామాజిక తెలంగాణ సాధించుకోలేదన్న కవిత కామెంట్ డైరెక్ట్గా కేసీఆర్కు గట్టిగా తగిలింది. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేసీఆర్ కాబట్టి. కేసీఆర్ పాలనలో సామాజిక తెలంగాణ ఏర్పడలేదని పరోక్షంగా తండ్రి పాలననే కవిత తప్పుపట్టినట్లయింది. సామాజిక తెలంగాణపై కవిత మాట్లాడగానే కాంగ్రెస్, బీజేపీల నేతలు వెంటనే కేసీఆర్ ఫెయిల్యూర్ అంటూ ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయారు. దాంతో బీఆర్ఎస్ కొద్ది రోజులు పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని స్వయంగా కవితే చెప్పడంతో సమాధానం చెప్పలేక సోదరుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తలలు పట్టుకున్నారు. దీంతోనే కేసీఆర్, కేటీఆర్కు కవితపై మొదటిసారి బాగా మండినట్టుంది. కవిత కూడా బహిరంగంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నేరుగా కలిసి మాట్లాడడానికి కవితకు కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు కాబట్టే అని ఆమె సన్నిహిత వర్గాలు కూడా చెప్తున్నాయి. కారణం ఏదైనా అప్పటి నుంచి పార్టీతో కవిత గ్యాప్ బాగా పెరిగిపోయి చివరికి కేసీఆర్ని తప్పుపడుతూ లేఖ రాసేంతగా సంబంధాలు క్షీణించాయి. తాజాగా కవిత మీడియాతో మాట్లాడుతూ తండ్రికి లేఖ రాయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో కూడా చాలా లేఖలు రాసినట్టు చెప్పారు. అంటే కవిత ఎన్ని లేఖలు రాసినా కేసీఆర్ పట్టించుకోలేదా అనే అనుమానాలు పార్టీ నేతల్లో పెరిగిపోయింది. తనను తండ్రి దూరం పెడుతున్నారని, పార్టీ కేటీఆర్ ఆధిపత్యం పూర్తిగా ఉందన్న కోపం కవితలో పెరిగిపోతుందని సమాచారం. అందుకే తన లేఖ లీక్ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ దేవుడే, కానీ ఆయన చుట్టూ కోటరీతో పాటు దయ్యాలు కూడా ఉన్నాయని ఘాటుగానే వ్యాఖ్యానించింది. తన తండ్రికి రాసిన లేఖ ఎలా లీక్ అయిందన్న కవిత ప్రశ్నలోనే కేటీఆర్ లీక్ చేసి ఉంటాడు అన్న అనుమానం కూడా కనబడుతుంది. బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మంత్రి ధనసరి సీతక్కలు మీడియాతో మాట్లాడుతూ తాను తండ్రికి రాసిన లేఖ లీక్ అవ్వడంతో కేటీఆర్ పాత్ర ఉందని కవిత అనుమానిస్తున్నారా అని కూడా వాళ్ళు నిలదీశారు. కవిత ప్రస్తావించిన దయ్యాలు అంటే కేటీఆర్ను ఉద్దేశించేనా అని అనుమానించారు. ఇలాంటి నేపథ్యంలోనే పార్టీలో కవిత ఎక్కువ కాలం ఉండే అవకాశాలు లేవని పార్టీ నేతల్లోనే ఒక రకమైన చర్చ జరుగుతుంది. తొందరలోనే సొంతంగా పార్టీ పెట్టుకోవాలని కవిత ఆలోచిస్తున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అమెరికా నుండి తిరిగొచ్చిన తర్వాత కవిత ఇంట్లో జరుగుతున్న హడావిడి కూడా కొత్త పార్టీ ఏర్పాటు సంకేతాలనే ఇస్తుంది. భర్త తాలూకు బంధువులు, జాగృతి సంస్థ నేతలు, బీసీ సంఘాల్లోని నేతలు కవితతో సుదీర్ఘ భేటీ జరుపుతున్నారు. వివిధ నియోజకవర్గాల్లోని నేతలు హైదరాబాద్ వచ్చి కవితను ఇంట్లో కలుస్తుండడంతో కొత్త పార్టీ ఏర్పాటు ఖాయమనే ప్రచారం కూడా బాగా పెరిగిపోతుంది. బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చేయక తప్పని పరిస్థితులే ఎదురైతే కొత్త పార్టీ పేరు ఏం పెడితే బాగుంటుందనే చర్చలు కూడా కవిత భేటీలో జరిగాయని తెలుస్తుంది. కొందరేమో తెలంగాణ జాగృతి అని పెడితే బాగుంటుందని, 10 ఏళ్లుగా జాగృతి పేరుతో కవిత కార్యక్రమాలను నిర్వహించారు కాబట్టి ఆ పేరు జనాల్లో బాగా పాపులర్ అయిందని కొందరు చెప్పగా, ఇదే సమయంలో బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని పేరు పెడితే బాగుంటుందని సూచించినట్టు సమాచారం. కాకపోతే ఈ పేరు బీఆర్ఎస్ను పోలి ఉందనే చర్చ కూడా జరిగింది. ఏదేమైనా కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమనే ప్రచారంతో పాటు పై 2 పేర్లు కూడా బాగా ప్రచారం అవుతున్నాయి. చివరికి కవిత ఏం చేస్తారనేది వెయిట్ చేసి చూడాల్సిందే.